ఆచి చికెన్ మసాలా. ఒకప్పుడు బెజవాడలో ఫుల్ మీల్స్ 80 రూపాయలు ఉండేది, కానీ ప్రస్తుతం టిఫిన్ రేటే ఎంత ఉందో ఒక్కసారి నేను విజువల్స్లో చూపిస్తాను. ఒక్కసారి చూడొచ్చు. ఉప్మా పెసర 80 రూపాయలు, అదేవిధంగా మసాలా పెసర 80 రూపాయలు, ఉల్లి పెసర కానీ ఏది చూసుకున్నా కూడా 80 రూపాయలకు పెరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర 3000 రూపాయలు పైన ఉన్న నేపథ్యంలో ఒక్కసారి కూడా అటు చూడొచ్చు. మసాలా మినపకు 75 రూపాయలు, ఉప్మా మినపకు సంబంధించి దోశలకు సంబంధించి కూడా దాదాపు 70 రూపాయల పైన ఉన్నటువంటి పరిస్థితి. మైసూరు బజ్జీ అంతకుముందు దాదాపు 40 రూపాయలు ఉండేది, కానీ ప్రస్తుతం ఇప్పుడు 60 రూపాయలు అయింది. అదేవిధంగా సాంబార్ వడ 80 రూపాయలు. ఏ రేటు చూసుకున్నా కూడా దాదాపు 60 రూపాయల పైనే ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. కొన్ని హోటల్స్లో ఏ రకం ఉంటుంది, కానీ మరికొన్ని హోటల్స్ దాదాపు 30 రూపాయల నుంచి అటు 40 రూపాయలు 50 రూపాయల వరకు పెరిగినటువంటి పరిస్థితి. ప్రతి ఎవరైతే తింటారో వారికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరి మీద అదనపు భారం పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. ఎందుకంటే కొన్ని హోటల్స్ ఇప్పటికే దాదాపు మూసివేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే అటు టిఫిన్ చేసేందుకు అల్పాహారం తీసుకునేందుకు ఎక్కువగా హోటల్స్ని అప్రోచ్ అవుతూ ఉంటారు, కానీ ప్రస్తుతం ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే 3000 రూపాయల పైన అటు సిలిండర్ ధర ఉన్న నేపథ్యంలో కూడా అటు హోటల్ యాజమాన్యం ఇప్పటికే కొన్ని మూసివేసినటువంటి పరిస్థితి. మరికొన్ని చోట్ల కూడా ఏదైతే అంతంత మాత్రంగానే వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హోటల్స్ అసోసియేషన్ ట్రెజరర్ మల్లికార్జున్ గారు. సార్, మొత్తం చూస్తూ ఉన్నారు సార్, మొత్తం రేట్స్ అమాంతంగా అంతలాగా పెరగడానికి కారణం ఏంటి? ప్రభుత్వం వారికి ఉండే ఇబ్బంది ప్రభుత్వం వారికి ఉందండి. వారు పెంచారు రేటు, అంటే ఈ వారి ఎఫెక్ట్ వల్ల డాలర్ రేటు తేడా వల్ల పెరిగిందేమో అనుకుంటున్నానండి. పెంచిన రేటు వాళ్ళు ఒక్కసారి సిలిండర్కి 1000 రూపాయలు పెంచారండి. ఆ పెంచిన రేటే ఒక 2 దఫాలకో 3 దఫాలకో పెంచితే హోటల్ యజమానులకు ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ అదేంటంటే సడన్గా పెరిగేసరికి ఉన్న గ్రాసరీస్ గ్యాస్ అన్నది ఏంటంటే ప్రధానం అండి. అది కమర్షియల్ సిలిండర్ ధర ఎంత ఉంది? కమర్షియల్ అంతకుముందు 2250 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు 3280 రూపాయలు చేశారండి. ఇప్పుడు రేటు 1000 రూపాయలు పెరిగిందండి. ఎందుకంటే ఈ హోటల్ ఇండస్ట్రీలోనండి, హోటల్ ఇండస్ట్రీలో గ్యాస్ అన్నదే చాలా ప్రధానం అండి ఇవాళ. ఎందుకంటే పూర్వంలాగా కట్టుబొలు పెట్టే రోజులు కాదు, రోజులు కాదు. చిన్న వెండర్ కాడి నుంచి ఎవరైనా గ్యాస్ వాడాల్సిందే. గ్యాస్ లేదన్నది పని అవ్వదండి. ఇది కొంచెం వ్యాపారం లాభం కోసం చేయట్లేదండి. వ్యాపారం అనేది వ్యాపారం చేస్తున్నాం అంతేనండి. అంటే దోశ చూసుకున్నా, బజ్జీ చూసుకున్నా దాదాపు 60 రూపాయలు 70 రూపాయల పైన పెరుగుతూనే ఉంది కదా. అంటే గ్యాస్ పెరిగినప్పుడల్లా రేట్లు పెంచలేవండి. అది కస్టమర్ల కొనుగోలు శక్తి కూడా ఉండాలి. ఉండాలండి. పెరిగిందని మేము పెంచితే ఏంటంటే ఎక్కడిదాకా వెళ్ళిపోతే రేటు, కొనుగోలు శక్తి ఉండదు. మాకు వ్యాపారాలు ఉండవండి. అది కస్టమర్లు ఏంటంటే ఎప్పుడు అందుబాటులో ఉంటేనే కొనగలరు. లేదంటే ఆల్టర్నేటివ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటమా ఏంటన్నదే వాళ్ళు ఆల్టర్నేటివ్ తీసుకుంటారండి. అంటే గ్యాస్ కూడా అంతంత మాత్రం వస్తుంది. ఒకవైపు వ్యాపారం కూడా తగ్గిందని చెప్తూ ఉన్నారు. ఎట్లా ఉందండి వ్యాపారం? తగ్గుతుందండి రేట్లు. వ్యాపారాలు అనేది కొంచెం తగ్గుతున్నాయండి. వ్యాపారాలు కూడా ఇదివరకులాగా వ్యాపారాలు కూడా తగ్గుతున్నాయండి. ఇప్పుడు సిటీ కూడా ఎక్స్పెండ్ అవుతుంది కాబట్టి కాంపిటీషన్ మీద హోటల్స్ పెరుగుతున్నాయండి, వ్యాపారం కూడా తగ్గుతుందండి. గ్యాస్ పెరిగింది ఆల్రెడీ. కమర్షియల్ సిలిండర్ సంబంధించి సప్లై అనేది అందుతుందా? ఎన్ని అడిగితే అన్ని ఇస్తున్నారా? లేదు, ఎన్ని అడిగితే అన్ని ఇవ్వట్లేదండి. కొంచెం మేము కూడా 2-3 డీలర్ల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందండి. కమర్షియల్ సిలిండర్ ధర దాదాపు 3250 రూపాయలు పెరిగినప్పటికీ కూడా ప్రస్తుతం వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో సప్లై అనేది ఇంకా ఇవ్వట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఒక్కసారి చూడొచ్చు విజువల్స్లో ఏదైతే ఇక్కడ సంబంధించి కూడా దాదాపు 80 రూపాయలు పైనే అటు ఉప్మా దోశ కావచ్చు, అదేవిధంగా టిఫిన్కి సంబంధించి 60-70 రూపాయల పైనే ధర పలుకుతున్నటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా ఒక మెయిన్ హోటల్స్ చూసుకుంటే కనుక, కానీ చిన్న హోటల్స్ చూసుకుంటే కనుక దాదాపు 40 రూపాయలు పైన ఉంటున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 20 రూపాయలు ఉండేది, 30 రూపాయలు ఉండేది, అమాంతం అట్లని డబల్ చేశారు. ఎందుకంటే సిలిండర్ కొరత అని చెప్తూ ఉన్నారు. రేట్లు కూడా చాలా వరకు పెరిగినాయి. ప్రతి నిత్యావసర వస్తువులతో పాటు ప్రతిదీ కూడా పెరిగిన నేపథ్యంలోనే తాము కూడా రేట్లు పెంచాల్సి వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తే ప్రస్తుతం ఏదైతే టిఫిన్ కాస్ట్ కూడా ఏదైతే ఫుల్ మీల్స్కి సంబంధించి కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో మరోవైపు భోజనానికి సంబంధించి కూడా రేట్లు కూడా అమాంతం పెరిగాయని చెప్పచ్చు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.